అనసూయ ఈ ముద్దుగుమ్మ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సినిమాల్లో రాణిస్తూ ఉంది అనసూయ. జబర్దస్త్లో తన అందంతో డాన్స్లతో చలాకీ మాటలతో ప్రేక్షకులను కవ్వించింది అనసూయ. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాల్లో నటిస్తూనే అలరిస్తూ ఉంది. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకుంది. దాంతో అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో అనసూయ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతూ ఉంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా అందంలో కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. రెగ్యులర్ గా తన సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక అనసూయకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది అనసూయను అభిమానిస్తూ ఉంటారు. కాగా అనసూయకు వీరాభిమాని అయిన ఓ పూజారి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అనసూయ అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె కోసం ఏకంగా గుడి కడతానని చెప్పుకొచ్చాడు. అనసూయ పర్మిషన్ ఇస్తే చాలు ఏకంగా ఆమె కోసం గుడి కడతామని కూడా తెలిపాడు. అనసూయ అంటే అభిమానమే కాదు, అపారమైన గౌరవం కూడా ఉందని, అప్పట్లో తమిళనాడులో హీరోయిన్ ఖుష్బూకు గుడి కట్టినట్టుగానే అనసూయకు కూడా గుడి కడతామని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనసూయ అనుమతి కూడా తీసుకుంటాం, ఆమె అంగీకరిస్తే గుడి కట్టడం మొదలు పెడతాం అని చెప్పుకొచ్చాడు. ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.